రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ చర్యలు ఆపాలని అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ చట్టాన్ని ఎత్తివేసి జైలు నుండి విడుదల చేయాలని బొట్టాయిగూడెం మండలం ఇనుమూరు గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రైతు వ్యవసాయ కార్మిక కర్షక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రజా ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ చర్యలు ఆపాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడారు. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పీడీ చట్టం పెట్టి 2025 డిసెంబర్ 24 నుంచి విశాఖ సెంట్రల్ జైల్లో నిర్బంధించిందని చెప్పారు. ఏలూరు జిల్లా ఇనుమూరు గిరిజనులపై అక్రమంగా పెట్టిన కేసులు, విద్యార్థులపై పెట్టిన రౌడీ షీట్ అన్నిటినీ ఎత్తివేయాలని, ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా నాయకులు కోన శ్రీనివాసరావు, సిరిబత్తుల సీతారామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గుడెల్లి వెంకట్రావు, ఎం జీవరత్నం, శేషపు మహంకాళీరావు, సిఐటియు నాయకులు పంపన రవికుమార్, మంచెల్ల ఇసాకు, జె గోపి, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్ శ్యామలారాణి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె లెనిన్, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ విశాఖ జిల్లా అక్కడ పక్కనే ఉన్న అనకాపల్లిలో అక్కడ డ్రగ్ పార్కు పెట్టడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికోసం బలవంతంగా భూసేకరణ చేస్తూ ఉంది. బలవంతపు భూసేకరణ సరైంది కాదు, ఇక్కడ ప్రజలు అంగీకరించినప్పుడు ఇక్కడ పార్కు పెట్టడానికి వీల్లేదని చెప్పి అక్కడ ప్రజానీకం దీర్ఘకాలికంగా సమరశీలమైన పోరాటాలు సాగిస్తూ ఉన్నారు. ఆ పోరాటంలో క్రియాశీలక పాత్ర నిర్వహిస్తున్నటువంటి రైతు సంఘం నాయకుడు అప్పలరాజు గారి మీద పీడీ యాక్ట్ పెట్టి గత నెల రోజులుగా సెంట్రల్ జైల్లో నిర్బంధించి ఈ రోజుకి కూడా ఉంచారు. ఈయన చేసిన నేరం వల్ల కేవలం 19 కేసులు ఉన్నాయి కాబట్టి మేము పీడీ యాక్ట్ పెట్టామని చెప్తున్నారు. 19 కేసులు కూడా అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలతో పాటు చేసిన పోరాటాలే తప్ప ఆయన గంజాయి స్మగ్లర్ కాదు, డ్రగ్స్ స్మగ్లర్ కాదు, హంతకుడు కాదు, రేపిస్ట్ కాదు, కేవలం ప్రజా ఉద్యమ నాయకుడు. ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టి ఆయన ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. కక్కుర్తిపడి ఇలాంటి చర్యలు చేస్తూ ఉంటే, ఇలాంటి ఉద్యమాల మీద అక్రమ నిర్బంధం మోపుతూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఖబర్దార్ చంద్రబాబు, ఖబర్దార్ పవన్ కళ్యాణ్, ఖబర్దార్ కూటమి ప్రభుత్వ నేతలారా, ఎక్కడైనా ఈ అక్రమ నిర్బంధాన్ని ఆపి అప్పలరాజు గారిని విడుదల చేయాలి. ఇనుమూరు గిరిజనులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్రజా ఉద్యమాల్ని చట్టబద్ధంగా చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజా ఉద్యమాలపై నిర్బంధ చర్యలను ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా అనకాపల్లి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం అప్పలరాజు గారిపై పీడీ యాక్ట్ బనాయించి అక్రమంగా ఇవాళ వైజాగ్ సెంట్రల్ జైల్లో నిర్బంధించడం చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా నక్కపల్లి, ఇవాళ ఆ ప్రాంతాల్లో బల్క్ డ్రగ్స్ కానీ ఇతర బహుళజాతి కంపెనీలకి, మల్టీనేషనల్ కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకి అక్రమ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మత్స్యకారులు అలాగే రైతాంగం యొక్క భూముల్ని లాక్కొని వాళ్ళు పొట్టకొడతా ఉంటే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు అలాగే మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సాగిస్తూ ఉన్నారు. అప్పలరాజుని వెంటనే విడుదల చేయాలి. రెండోది ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం ఆపాలి. అలాగే ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండలం ఇనుమూరు గిరిజనుల మీద కూడా మీరు అక్రమ పద్ధతుల్లో కేసులు పెట్టారు. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ప్రజా ఉద్యమాలపై నిర్బంధ చర్యలను ఆపకపోతే కనుక భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.